అత్యంత కిరాతకంగా హత్య చేయడము గత 10 సంవత్సరాలుగా మమతా బెనర్జీ నేతృత్వంలో చేయని దౌర్జన్యం లేదు, చేయని దోపిడీ లేదు, చేయని హింస లేదు. హిందువులను పూర్తిగా మరి ఏ రకంగా అణిచివేసేటువంటి ప్రయత్నం చేసిందో బెంగాల్కి వెళ్తే తెలుస్తుంది. ఈరోజు అటువంటి పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక డబుల్ ఇంజన్ సర్కారుగా ఈరోజు బెంగాల్లో రావడము నేను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. నాకు తెలిసి అక్కడ కోల్ మినిస్ట్రీగా గత 2 సంవత్సరాలుగా ఏ రకంగా బొగ్గుకు సంబంధించినటువంటి ఉత్పత్తిలో అనేక రకాల ఇబ్బందులు పెట్టడము, మేము ఎంత ప్రొడక్షన్ చేస్తామో ప్రభుత్వం తరఫున దానికి 2 టీఎంసీ గూండాలు, టీఎంసీ ఎమ్మెల్యేలు, టీఎంసీ మంత్రులు, మమతా బెనర్జీ గారు అక్రమంగా కోల్ ప్రొడక్షన్ చేసి ఏ రకంగా ఒక సమాంతరమైనటువంటి ఇల్లీగల్ కోల్ మైనింగ్ ఏ రకంగా మమతా బెనర్జీ నడిపి వేలాది కోట్లు అక్రమంగా వసూలు చేసిందో మాకు తెలుసు. ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా, ఎన్నిసార్లు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా మమతా బెనర్జీ నుంచి స్పందన రాలేదు. ఈరోజు ఆ కోల్ బెల్ట్ ఏరియాలో పూర్తిగా అసన్సోల్ ఏరియా, రాణిగంజ్ ఏరియా భారతీయ జనతా పార్టీ 40,000 30,000 మెజార్టీతో అక్కడ గెలవడం జరిగింది. ఈ రకంగా ఎంతో పారిశ్రామికంగా ఉన్నటువంటి అనేక కంపెనీలను గతంలో సిపిఎం పార్టీ, ఇప్పుడు మమతా బెనర్జీ ఆ పరిశ్రమలన్నీ కూడా తన్ని తగిలేయడం జరిగింది. ఆ రకంగా ఈరోజు పూర్తిగా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి యువత ఉపాధి కోల్పోయారు. మౌలిక వసతులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకున్నది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ రకంగా అక్కడ ప్రజాప్రతినిధుల గౌరవం లేదు, రాజకీయ పార్టీల గౌరవం లేదు. ఈ యొక్క మొత్తం టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీ నేతృత్వంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి గుండాల రాజ్యంగా వాళ్ళ కనుసైగల్లో ప్రభుత్వ అధికారులు గత 15 సంవత్సరాలుగా పనిచేశారు.